గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. డీటెయిల్ చూస్తే రేపు ఢిల్లీకి చంద్రబాబు ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై చర్చించనున్న సీఎం. సింగపూర్కు చంద్రబాబు 5 రోజుల పాటు కొనసాగనున్న సీఎం పర్యటన. స్పేస్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలుగా ప్రకటన. స్పేస్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. సత్యసాయి, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలుగా ప్రకటన. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. నేడు తుంగతుర్తిలో రేవంత్ రెడ్డి పర్యటన. కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న సీఎం. సికింద్రాబాద్లో నేడు రంగం, పోతురాజుల విన్యాసాలు. 2500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ. రైతుల సంక్షేమే కూటమి లక్ష్యమన్న నాదెండ్ల మనోహర్. వైసీపీపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుందని ఆరోపణ. అనుచిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్కు కవిత ఫిర్యాదు. రాజకీయ సమాధి చేస్తామని మల్లన్న హెచ్చరిక. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు మేము చేస్తున్నాం. 1000 మందికి రేషన్ కార్డులు అందిస్తున్నామన్న మంత్రి పొంగులేటి. నా మాటలను వక్రీకరించారన్న పేర్ని నాని. అనని మాటలను హైలైట్ చేయటం దారుణమని వ్యాఖ్య. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి ఫైర్. దాడులు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపణ. అనంతపురం జిల్లా గుంతకల్లో తాగునీటి కష్టాలు. కుళాయిల్లో దుర్గంధమైన వాసనతో వాటర్ సప్లై. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. 2 రోజుల పాటు వానలు పడతాయని ఐఎండీ హెచ్చరిక. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. 2 రోజుల పాటు వానలు పడతాయని ఐఎండీ హెచ్చరిక. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ బోల్తా పడి 7గురు మృతి, పలువురికి గాయాలు. తిరుపతిలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. ప్రజా సమస్యలపై విచారణ. గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్. డ్రగ్స్ వినియోగిస్తున్న 14 మంది అరెస్ట్. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణిదే కీలక పాత్ర. ప్రపంచ దేశాల నుంచి ఈ మిసైల్కు డిమాండ్ ఉందన్న రాజ్నాథ్ సింగ్. కేరళ సీఎం పినరయి విజయన్ నివాసానికి బాంబు బెదిరింపు. తనిఖీలు చేసి నకిలీ ఈమెయిల్గా గుర్తింపు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు. ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించిన నితీష్. అంతరిక్ష కేంద్రంలో వీడ్కోలు కార్యక్రమం రేపు భూమిపైకి రాయనున్న శుభాంశు శుక్లా టీం.
రైలు బోగిలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రయాణికుల భద్రత కోసం కొత్త ఆలోచన. రసవత్రంగా లార్డ్స్ టెస్ట్, లక్ష్య ఛేదంలో ఆచితూచి ఆడుతున్న భారత్. వింబుల్డన్ ఛాంపియన్షిప్గా జంగ్ సిన్నర్ ఫైనల్కు చేరుకున్న నిలిచిన ఇటలీ ప్లేయర్.